హాయ్ ఎవ్రీబడి, వెల్కమ్ టు ఎస్ఎంఆర్ తెలుగు ఎడ్యుకేషన్. సో మనం లాస్ట్ వీడియోలో అసైన్మెంట్ ఆపరేటర్, ఈ వీడియోలో ఏం డిస్కస్ చేద్దామంటే అర్థమెటిక్ ఆపరేటర్స్. అర్థమెటిక్ ఆపరేటర్స్ ఏంటంటే ప్లస్, మైనస్, మల్టిప్లికేషన్, డివిజన్, మాడ్యులర్ డివిజన్. సో ఇవి అర్థమెటిక్ ఆపరేటర్స్. సో మనం ఎనీ ఎక్స్ప్రెషన్ ఎవాల్యుయేట్ చేయడానికి మనకి ఆపరేటర్స్ అనేవి యూజ్ అవుతాయి. ఈ ఆపరేటర్స్ అనేవి అసలు ఎలా వర్క్ అవుతాయి ఏంటనేది మనకు తెలియాలి. అయితే మన ఈ ఎక్స్ప్రెషన్స్ ఇదంతా మనం ఏ ఈజ్ ఈక్వల్ టు ఇలా రాస్తాను. నేను ఏ ఈజ్ ఈక్వల్ టు 2+3 × 2+3 ఇలా రాస్తాం. ఇవన్నీ ఆపరేటర్స్ ఉన్నాయి. ఈ ఎక్స్ప్రెషన్స్ ఇదంతా ఎవాల్యుయేట్ చేసేది ఎవరంటే కంపైలరే ఎవాల్యుయేట్ చేసుకుంటుంది. దానికి ఒక ఆర్డర్ అనేది ఫాలో అవుతుంది. దాన్ని ఏమంటారంటే ఆపరేటర్ ప్రెసిడెన్సీ అంటారు. ఆపరేటర్ ప్రెసిడెన్సీ అంటే ఫస్ట్ ఈ ఆపరేటర్ అనేది ఎవాల్యుయేట్ అవుతుంది. ఫస్ట్ మనం నేర్చుకున్న ఆపరేటర్స్లో దిస్ ఈజ్ ఓపెన్ పెరాంథసిస్, క్లోజ్డ్ పెరాంథసిస్. దిస్ ఈజ్ వన్ ఆపరేటర్. నెక్స్ట్ వన్ ఈజ్ మనకి మల్టిప్లికేషన్, డివిజన్, మాడ్యులర్ డివిజన్ ఆల్ ఆర్ సేమ్ ప్రయారిటీ, ఈక్వల్ ప్రెసిడెన్సీ. నెక్స్ట్ వన్ ఈజ్ ప్లస్, మైనస్, అర్థమెటిక్ ఆపరేటర్ ప్లస్, మైనస్. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఈజ్ అసైన్మెంట్. సో ఈ ఆర్డర్లో ఎవాల్యుయేట్ అవుతాను. సో కాబట్టి మనకి ఈ ఆర్డర్ అనేది తెలియాలి. సో మనకి 44 ఆపరేటర్స్ ఉన్నాయి కదా. 44 ఆపరేటర్స్ అనేవి వితిన్ ది 20 అవర్స్లో మనకి ఏ ఆపరేటర్ ఏ ఆర్డర్లో ఎవాల్యుయేట్ అనేది మొత్తం వచ్చేస్తుంది. మీకు 44 ఆపరేటర్స్ ఏంటి, అవి ఎలా ఆర్డర్లో ఎలా అవుతాయి, ఎలా వర్క్ అవుతాయి అనేది మనకు తెలుస్తుంది అనమాట. సో ప్రస్తుతానికి మనకి అర్థమెటిక్ ఆపరేటర్స్ ఎలా ఎవాల్యుయేట్ అవుతాయి చూద్దాం. నాకు ఏ ఈజ్ ఈక్వల్ టు 2+3 సెమీకోలన్ ఇచ్చాం. ఎస్, ఈ స్టేట్మెంట్లో మనకి ఎన్ని ఆపరేటర్స్ ఉన్నాయి, ఇది ఒక ఆపరేటర్, ఇది ఒక ఆపరేటర్. ప్లస్ అనేది ఒక ఆపరేటర్, అసైన్మెంట్ అనేది ఒక ఆపరేటర్. ఫస్ట్ ప్లస్ అండ్ ఈక్వల్లో ఫస్ట్ ఏది ఎగ్జిక్యూట్ అవుతుంది, హైయెస్ట్ అనమాట, టాప్ టు బాటమ్. ఫస్ట్ ప్లస్ అనేది ఎవాల్యుయేట్ అవుతుంది. సో ప్లస్ ఎవాల్యుయేట్ అయ్యి, సో ప్లీజ్ రిమెంబర్ ఇన్ సి లాంగ్వేజ్ ఎవ్రీ ఆపరేటర్ రిటర్న్ ఏ వాల్యూ. సో ఈ యొక్క ఆపరేటర్ అనేది ఒక వాల్యూ రిటర్న్ చేస్తుంది. చూడండి మనకి ఇక్కడ 2+3, ఫస్ట్ ప్లస్ అనే ఆపరేటరు 2+3 అంటే మనకి వాల్యూ ఎంత 5. సో ఇది ఆపరేటర్ అంటే ఇక్కడ మనకి ఈ ప్లేస్లో ఏమి రీప్లేస్ అవుతుందంటే 5 రీప్లేస్ అవుతుంది. నెక్స్ట్ మనకి ఏ ఈజ్ ఈక్వల్ టు 5 సెమీకోలన్ అంటే మనకి ఇక్కడ ఆల్రెడీ మనం ఎక్కడికి వచ్చాం, అసైన్మెంట్ ఆపరేటర్కి వచ్చాం. సో ఈ అసైన్మెంట్ ఆపరేటర్లో ఈ 5 అనే వాల్యూ వెళ్ళి ఏకి అసైన్ అవుతుంది. అంటే ఏ వాల్యూ ఎంత, ఏ వాల్యూ 5 అనమాట. నెక్స్ట్ మనం ఏ ఈజ్ ఈక్వల్ టు 2+ సెమీకోలన్ ఇచ్చాను. ఇలా ఇస్తే మనకి ఎర్రర్ వస్తుంది. ఎందుకంటే ప్లస్ ఆపరేటర్ అప్లై చేయాలంటే మనకి 2 వాల్యూస్ ఉండాలి. ప్లస్ అప్లై చేయాలంటే 2 వాల్యూస్ ఉండాలి. ఇక్కడ 1 వాల్యూ ఉంది, ఇక్కడ సెకండ్ వాల్యూ లేదు. సో దెన్ వీ విల్ గెట్ ఎన్ ఎర్రర్. సో ఎర్రర్ వస్తుంది అనమాట. నెక్స్ట్ ఏ ఈజ్ ఈక్వల్ టు, సో మన కోడింగ్లో స్పేస్ రాద్దాం. నేను ఇక్కడ డైరెక్ట్గా రాసేస్తున్నాను. ఏ ఈజ్ ఈక్వల్ టు 2+3 × మల్టిప్లై 2+3 అని ఇచ్చాను సెమీకోలన్. చూడండి ఇందులో ఫస్ట్ మనకి అసలు ఎన్ని ఆపరేటర్స్ ఉన్నాయో తెలియాలి. ఇక్కడ ఎన్ని ఆపరేటర్స్ ఉన్నాయి చూడండి, స్టేట్మెంట్లో ఎన్ని ఆపరేటర్స్ ఉన్నాయి. అసైన్మెంట్ అనేది ఒక ఆపరేటర్ ఉంది, ప్లస్ అనేది ఒక ఆపరేటర్ ఉంది, నెక్స్ట్ మల్టిప్లికేషన్ ఉంది, నెక్స్ట్ ప్లస్ అనేది ఉంది. సో టోటల్ మనకి ఈ స్టేట్మెంట్లో 4 ఆపరేటర్స్ ఉన్నాయి. సో ఈ స్టేట్మెంట్లో మనకి టోటల్ 4 ఆపరేటర్స్ ఉన్నాయి. చూడండి ఇందులో ఫస్ట్ హైయెస్ట్ ప్రెసిడెన్సీ దేనికి ఉంది, మల్టిప్లికేషన్కి ఉంది. మల్టిప్లికేషన్ ప్లస్ అసైన్మెంట్ కాబట్టి ఫస్ట్ మల్టిప్లికేషన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే మనకి ఫస్ట్
ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎగ్జిక్యూట్ అయ్యి అక్కడ వాల్యూ రీప్లేస్ అవుతుంది. సో 2 ప్లస్ 3 ఇంటూ 2 వాల్యూ ఎంత 6 ప్లస్ 3. సో ఎవ్రీ ఆపరేటర్ రిటర్న్ ఏ వాల్యూ. ఇది మనకి ఈ వాల్యూ రిటర్న్ చేసింది. ఎంత వాల్యూ రిటర్న్ చేసింది 6. నెక్స్ట్ అసైన్మెంట్ ప్లస్ ప్లస్, దీని ఏమంటారంటే అసోసియేటివిటీ రూల్ అంటారు. అదే ఏదో లెఫ్ట్ టు రైట్ ఆర్ రైట్ టు లెఫ్ట్. ఆపరేటర్స్ ఎప్పుడు కూడా మనకి సేమ్ మ్యాచ్ అయితే అసోసియేటివిటీ రూల్ అనేది లెఫ్ట్ టు రైట్ ఉంటుంది. అంటే ఫస్ట్ మనకి ఇక్కడ ప్లస్ ప్లస్ అనేది 2 టైమ్స్ వచ్చింది, ఇక్కడ 2 టైమ్స్ వచ్చింది, ప్లస్ ప్లస్ అనేది 2 టైమ్స్ వచ్చింది. 2 టైమ్స్ వచ్చినప్పుడు లెఫ్ట్ టు రైట్ ఎవాల్యుయేట్ అవుతుంది. అంటే ఫస్ట్ మనకి ఇక్కడ ఇది ఎవాల్యుయేట్ అవుతుంది, ఇది ఎవాల్యుయేట్ అయ్యి వాల్యూ రీప్లేస్ అవుతుంది. 2 ప్లస్ 6 వాల్యూ ఎంత 8, రీప్లేస్ అయ్యి 8 ప్లస్ 3 అనమాట. నెక్స్ట్ 8 ప్లస్ 3, ఇక్కడ అసైన్మెంట్ ఉంది ప్లస్ ఉంది, ఫస్ట్ ఏది ఎగ్జిక్యూట్ అవుతుంది ప్లస్ ఎగ్జిక్యూట్ అవుతుంది. వాల్యూ ఎంత 8 ప్లస్ 3 11. నెక్స్ట్ ఈ 11 వాల్యూ అనేది ఏకి అసైన్ అవుతుంది. అంటే ఏ వాల్యూ ఎంత వస్తుంది మనకి 11 వస్తుంది. నెక్స్ట్ వన్ ఈజ్ సో A is equal to 2 plus 3 into 2 plus 3. సో ఈ టైం నేను ఇది ఫాస్ట్గా చేస్తాను చూడండి. ఇది అసైన్మెంట్ ప్లస్ మల్టిప్లికేషన్ ఓపెన్ పెరాన్సిస్ క్లోజర్ పెరాన్సిస్. దిస్ ఇస్ ఓపెన్ పెరాన్సిస్ క్లోజర్ పెరాన్సిస్. సో పెరాన్సిస్ ఇస్ ద హైయెస్ట్ ప్రెసిడెన్సీ. ఫస్ట్ ఇది ఎవాల్యుయేట్ అవుతుంది. దీని వాల్యూ ఎంత 2 ప్లస్ 3 వాల్యూ ఈజ్ 6. అంటే 2 ప్లస్ 3 ఇంటూ 2 ప్లస్ 3 వాల్యూ ఎంత 5. సో దిస్ ఆపరేటర్ రిటర్న్స్ 5. నెక్స్ట్ ఇక్కడ అసైన్మెంట్ ప్లస్ మల్టిప్లికేషన్. ఫస్ట్ ఏది ఎవాల్యుయేట్ అవుతుంది మల్టిప్లికేషన్ ప్లస్ అసైన్మెంట్ ప్లస్ నెక్స్ట్ మల్టిప్లికేషన్. ఫస్ట్ ఏది ఎవాల్యుయేట్ అవుతుంది మల్టిప్లికేషన్. సో 2 ప్లస్ 3 ఇంటూ 5 15. నెక్స్ట్ ప్లస్ 17. సో 17 అనే వాల్యూ వెళ్ళి సో ఏకి అసైన్ అవుతుంది. అంటే మనకు ఇప్పుడు ఏ వాల్యూ ఎంత 17. చూడండి ఇక్కడ మనం ఈ ఆర్డర్ మార్చినా ఆపరేటర్స్ మార్చినా వచ్చే రిజల్ట్ అనేది చేంజ్ అవుతుంది. నాకు ఇక్కడ 2 ప్లస్ 3 ఇంటూ 2 ప్లస్ 3 అని ఇచ్చాం. చూడండి ఆర్డర్ మార్చాం. ఫస్ట్ లెఫ్ట్ ఇది ఎవాల్యుయేట్ అవుతుంది. 2 ప్లస్ 3 వాల్యూ ఎంత 5 ఇంటూ 2 ప్లస్ 3. నెక్స్ట్ ఏం జరుగుతుంది ఇక్కడ ప్లస్ మల్టిప్లికేషన్ ప్లస్ అసైన్మెంట్. ఫస్ట్ ఏం జరుగుతుంది మల్టిప్లికేషన్ వాల్యూ ఎంత 10 ప్లస్ 3. సో 10 ప్లస్ 3 వాల్యూ ఎంత 13. సో ఈ 13 అనే వాల్యూ వెళ్ళి ఎక్కడ అసైన్ అవుతుంది మనకి ఏకి అసైన్ అవుతుంది. అంటే ఏ వాల్యూ ఎంత మనకి 13. నెక్స్ట్ వన్ A ఈజ్ ఈక్వల్ టు 2 ప్లస్ 3 ఇంటూ 2 ప్లస్ 3 సెమీకోలన్. చూడండి ఇక్కడ ఇన్ని ఆపరేటర్స్ ఉన్నాయి. అసైన్మెంట్ సో ఓపెన్ పెరాన్సిస్ క్లోజ్డ్ పెరాన్సిస్ ఓపెన్ పెరాన్సిస్ క్లోజ్డ్ పెరాన్సిస్. ఫస్ట్ మళ్ళీ లెఫ్ట్ టు రైట్ ఇది ఎవాల్యుయేట్ అవుతుంది. ఈ రెండు మ్యాచ్ అయినాయి. ఇది బోత్ మ్యాచ్ అయినప్పుడు లెఫ్ట్ టు రైట్ ఇది ఎవాల్యుయేట్ అవుతుంది 5. నెక్స్ట్ ఇంటూ నెక్స్ట్ ఇది ఎవాల్యుయేట్ అవుతుంది 2 ప్లస్ 3 ఇంటూ 2 ప్లస్ 3 వాల్యూ ఎంత 5. నెక్స్ట్ 5 ఇంటూ 5 వాల్యూ ఎంత 25 అనేది రీప్లేస్ అవుతుంది. రీప్లేస్ అయ్యి ఈ 25 అనే వాల్యూ వెళ్ళి ఏకి అసైన్ అవుతుంది. అంటే మనకి ఏ వాల్యూ ఎంత 25.
నెక్స్ట్ a ఈజ్ ఈక్వల్ టు 2 ప్లస్ 3 ఇంటూ 2 ప్లస్ 3. వాట్ ఈస్ ద వాల్యూ? చూడండి, ఫస్ట్ సింటాక్స్ చూసుకోవాలి. ఈ స్టేట్మెంట్ ఎండ్ విత్ సెమీకోలన్, సెమీకోలన్తో ఎండ్ అవ్వలేదు కాబట్టి డైరెక్ట్గా ఎర్రర్ అనేది వస్తుంది. ఫస్ట్ సింటాక్స్ చూసుకుని సింటాక్స్ కరెక్ట్గా ఉంటేనే నెక్స్ట్ అనేది మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది, లేకపోతే విల్ గెట్ అన్ ఎర్రర్. ఇక్కడ a ఈజ్ ఈక్వల్ టు మనకి a ఈజ్ ఈక్వల్ టు 5/2 అని ఇచ్చాను. 5/2 సెమీకోలన్. సో వాట్ ఈస్ ద వాల్యూ? సో ప్లీజ్ రిమెంబర్, దిస్ ఇస్ ద డివిజన్ ఆపరేటర్. 5/2 వాల్యూ ఎంత? మనకి 5/2 వాల్యూ ఎంత? మన మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్ కాబట్టి 5/2 అనగానే అందరూ ఏం చేస్తారంటే 2.5 అని చెప్తారు. అందుకని 5/2 వాల్యూ ఎంత? 5. బట్ దిస్ ఈజ్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఎవ్రీవన్, దిస్ వన్ ఈజ్ విచ్ టైప్? 5 అనేది మనకి ఇక్కడ టైప్ ఉంటుంది మనకి. సో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో అది ఏ టైప్ ఆఫ్ వేరియబుల్ అని. మనకి మ్యాథమెటిక్స్లో ఉన్న వేరియబుల్స్లో ఇది ఇంటీజర్ టైపు. అదేవిధంగా 2 అనేది కూడా ఏ టైప్ మనకి? ఇక్కడ 2 అనేది కూడా ఏ టైపు? ఇంటీజర్. ఇప్పుడు మనం ఇక్కడ 5ని 2తో డివైడ్ చేయాలి. సో 2ని 5తో డివైడ్ చేయాలి. 5తో డివైడ్ చేయాలి. ఎన్ని టైమ్స్ పోతుంది ఇక్కడ? 2 టైమ్స్. 2 2s 2 4 కాబట్టి ఇక్కడ వాల్యూ ఎంత? 4. సో ఇక్కడ రిమైండర్ ఎంత వస్తుంది మనకి? సో రిమైండర్ ఎంత? 1. సో ప్లీజ్ రిమెంబర్, డివైడ్ ఆపరేటర్ రిటర్న్స్ కోషంట్ వాల్యూ. సో కోషంట్ వాల్యూ ఎంత మనకి ఇక్కడ? 2. కాబట్టి ఇక్కడ మనకి వాల్యూ ఎంత రిటర్న్ చేస్తుంది? 2 రిటర్న్ చేస్తుంది. ఈ 2 వాల్యూ వెళ్ళి ఏకి అసైన్ అవుతుంది. అంతేగా మనకి ఇక్కడ 2.5 రాదు. ఒకసారి చూడండి, ఇక్కడ ఎక్స్ప్రెషన్ రాస్తున్నాను. సో రిటర్న్ వాల్యూ రాస్తున్నాను. ఓకే, స్టార్టింగ్ ఎక్స్ప్రెషన్ ఇక్కడ 5/2 అని ఇచ్చాం. సో 5/2 అని ఇస్తే ఈ రిటర్న్ వాల్యూ ఎంత? ఈ ఆపరేటర్ ఏం రిటర్న్ చేస్తుంది? రిటర్న్ వాల్యూ ఎంత మనకి? 2. సో రిటర్న్ వాల్యూ 2. ఓకే, ఎంతవరకు మనకు తెలుసు. సో నేను చాలామంది స్టూడెంట్స్ని అబ్జర్వ్ చేశాను, బీటెక్ కంప్లీట్ అయిపోయినా కూడా a ఈజ్ ఈక్వల్ 5/2 అంటే వాల్యూ 2.5 అనే చెప్తారు. సో వాల్యూ ఎంత మనకి? ఇది ఇంటీజర్ కాబట్టి వచ్చే వాల్యూ ఎంత మనకి? 2. సో ఓకే, అదే అంటే అది మన ఇంట్రెస్ట్ మీద ఉంటుంది. మనకు నేర్చుకోవాలని ఉంటే అది నేర్చుకుంటారు. అంటే రాలేదు అంటే అది వాళ్ళ మిస్టేక్ ఏం కాదు, వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు అంతే. మనకు నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే వస్తుంది, లేకపోతే లేదు అంతే. అంతేగాని అతను రానంత మాత్రాన అతను తక్కువ ఎక్కువ అనేది ఇక్కడ ఏం లేదనమాట. ఓకే, అతనికి ఇంట్రెస్ట్ లేదంతే. నెక్స్ట్ a ఈజ్ ఈక్వల్ టు 5.0/2 అని ఇచ్చాను. సో 5.0/2 అని ఇచ్చాం అంటే ఇక్కడ వాల్యూ ఏమొస్తుంది? సో ప్లీజ్ రిమెంబర్, దిస్ ఇస్ ఇంటీజర్ టైపు, బట్ ఇన్ సి లాంగ్వేజ్లో ఇది ఏ టైప్ అంటే డబల్ అనమాట. సో అందరూ ఫ్లోట్ అనుకుంటారు, ఫ్లోట్ కూడా కాదు. ఇది ఏ టైప్ అంటే డబల్ టైప్, అంటే డబల్ టైప్ వేరియబుల్. ఈ 2 అనేది ఏ టైప్ అంటే ఇంటీజర్ అనమాట. సో 2 అనేది ఇంటీజర్.
అంటే మనకి ఇక్కడ వచ్చే రిజల్ట్ మనం మ్యాథమెటిక్స్లో చేసినట్టు చేయాలన్నమాట. అంటే ఇక్కడ పాయింట్ ఇక్కడ 0 యాడ్ చేయాలి. సో ఎంత 5 times 10. సో మనకి ఇక్కడ రిమైండర్ ఎంత 0. అంటే 5.0/2 రిటర్న్ వాల్యూ కోషెంట్ వాల్యూ ఎంత 2.5. ఇక్కడ వాల్యూ ఎంత వస్తుందంటే 2.5 నాట్ 2. సో ఇక్కడ ఎక్స్ప్రెషన్ 5.0/2 వాల్యూ రిటర్న్ వాల్యూ ఎంత వస్తుంది 2.5 వస్తుంది. అది మనం ఇక్కడ ఏ టైప్కి అసైన్ చేస్తున్నామో దాన్ని బట్టి ఉంటుంది. ఇంటీజర్ టైప్కి అసైన్ చేస్తే ఇంటీజర్ వాల్యూ అసైన్ అవుతుంది. ఒకవేళ ఇది డబల్ టైప్ అయితే డబల్ వాల్యూ అనేది అసైన్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ a is equal to 5.0/2.0 అని ఇచ్చాను. సో మనకి మ్యాథమెటిక్స్లో పాయింట్ పాయింట్ క్యాన్సిల్ 5/2. దీని వాల్యూ ఎంత వస్తుంది 5/2. 5/2 అంటే మళ్ళీ 2.5 అంటారు. అది రాంగ్ అనమాట. ఇది ఇక్కడ టైప్ ఇక్కడ ఇది ఎలా ఎవాల్యుయేట్ చేస్తుందంటే ఇది ఏ టైపో చూస్తుంది. ఏ టైప్ ఇది డబుల్. ఇదే టైపు డబుల్ టైపు. ఇది డబుల్ టైప్. సో అంటే వచ్చే ఎక్స్ప్రెషన్ రిజల్ట్ డబుల్ వస్తుంది. మనకి సైజ్ ఉంటుంది. ఎవ్రీ డేటా టైప్కి ఒక సైజ్ ఉంటుంది. ఇంటీజర్ సైజ్ 2 bytes, ఇది 2 bytes. ఇది డిపెండ్స్ ఆన్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది. సో మనకి ఫస్ట్ ఇలా ఆపరేటింగ్ సిస్టమ్ ఏంటి సైజెస్ అదంతా కూడా నెక్స్ట్ డిస్కస్ చేద్దాం. ఇవి వచ్చే రిజల్ట్ ఎంత వస్తుందంటే మనకి డబుల్ వాల్యూ వస్తుంది. ఎంత 2.5 వస్తుంది. మనం ఇప్పుడు ఈ 2.5ని తీసుకెళ్ళి ఏకి అసైన్ చేస్తాం. ఏ టైప్ని బట్టాను ఇక్కడ ఎక్స్ప్రెషన్ ఏంటి 5.0/2.0. సో రిటర్న్ వాల్యూ ఏంటి ఇక్కడ 2.5 అన్నమాట. నెక్స్ట్ a is equal to 5/2.0 అని ఇచ్చాం. ఇప్పుడు చెప్పండి ఇది వచ్చే రిజల్ట్ ఏంటి. ఇక్కడ 5 అనేది ఏ టైపు ఆ టైప్ రాసుకోవాలి. 5 అనేది ఏ టైపు ఇక్కడ 5 అనేది ఇంటీజరు. 5 అనేది ఇంటీజరు. ఇక్కడ 2.0 అనేది కూడా ఇంటీజరే. సారీ 2.0 అనేది రియల్ నెంబర్ వచ్చింది కదా. ఇక్కడ డబుల్ వాల్యూ అన్నమాట. ఇది ఇంటీజర్ వాల్యూ, ఇది డబుల్ వాల్యూ. ఇది ఇంటీజర్ సైజ్ 2 bytes, డబల్ సైజ్ 8 bytes. హైయెస్ట్ వచ్చే రిజల్ట్ కూడా డబుల్ వాల్యూ వస్తుంది. సేమ్ మన మ్యాథమెటిక్స్ ఎలా చేస్తామో అలాగే చేయాలి. అంటే ఈ రిటర్న్ వాల్యూ ఎంత వస్తుంది 2.5 వస్తుంది. 2.5 వస్తుంది. ఈ 2.5 వాల్యూ మనకి ఇది ఏ టైప్ అయితే ఆ టైపు. అది ఇంటి టైప్ అయితే ఇంటిగ్రల్ వాల్యూ అనేది అసైన్ అవుతుంది. ఒకవేళ ఇది డబుల్ వాల్యూ అయితే డబుల్ వాల్యూ అనేది అసైన్ అవుతుంది. అది మనం నెక్స్ట్ డిస్కస్ చేద్దాం. సో 5/2.0 అంటే రిటర్న్ వాల్యూ ఏమవుతుంది 2.5 అవుతుంది. ఓకే. సో నెక్స్ట్ వన్ ఏంటంటే ప్లీజ్ రిమెంబర్ మోడ్యులస్ ఆపరేటర్ అనేది ఏం రిటర్న్ చేస్తుందంటే మోడ్యులస్ ఆపరేటర్ ఏం రిటర్న్ చేస్తుందంటే రిమైండర్ అనేది రిటర్న్ చేస్తుంది. నేను ఇక్కడ a is equal to ఫస్ట్ ఇక్కడ a is equal to 15/2 అని ఇచ్చాం. డివిజన్ ఆపరేటర్ రిటర్న్స్ కోషెంట్ వాల్యూ 15/2 అంటే వాల్యూ ఎంత 2ని 15తో డివైడ్ చేయాలి. 7 times కదా. 7 times అంటే ఎంత వస్తుంది మనకి 14. అంటే రిమైండర్ ఎంత 1. ఇక పాయింట్ పెట్టి చేయకూడదు ఎందుకంటే ఇది ఇంటీజరు, ఇది ఇంటీజరు. వచ్చే రిజల్ట్ రిటర్న్ వాల్యూ ఎంత 7 వస్తుంది. 7 వాల్యూ వెళ్ళి ఏకి అసైన్ అవుతుంది. సో a is equal to 15/3 × 5. ఇప్పుడు చూడండి దీనికి ఆన్సర్
సో రిటర్న్ వాల్యూ ఏంటి ఇక్కడ చూడండి, ఇక్కడ అసైన్మెంట్ ఉంది, డివిజన్ ఉంది, మల్టిప్లికేషన్ ఉంది. డివిజన్ మల్టిప్లికేషన్ బోత్ ఆర్ సేమ్ ప్రెసిడెన్సీ. సేమ్ ప్రెసిడెన్సీ అయితే అసోసియేటివ్ రూల్ అనేది లెఫ్ట్ టు రైట్ అనమాట. సో లెఫ్ట్ టు రైట్ ఎవాల్యుయేట్ అవుతుంది. ఫస్ట్ 15/3 ఇంటీజర్ అంటే వాల్యూ ఎంత 5. నెక్స్ట్ ఇంటూ 5, 5 ఇంటూ 5. సో 5 ఇంటూ 5 అంటే వాల్యూ ఎంత 25. సో 25 అనే వాల్యూ వెళ్ళి 25 అనే వాల్యూ అనేది ఎక్కడ అసైన్ అవుతుంది, మనకి ఏకి అసైన్ అవుతుంది. సో చూడండి, ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు 15/3 ఇంటూ 5. ఫాస్ట్గా ఇది 15 ఫస్ట్ ఓపెన్ పెరాన్సిస్ క్లోజర్ పెరాన్సిస్ ఎవాల్యుయేట్ అవుతుంది 15. సో 15/15 అంటే వాల్యూ ఎంత 1. సో 1 అనే వాల్యూ వెళ్ళి మనకి ఏకి అసైన్ అవుతుంది. ఏకి అసైన్ అవుతుంది. ఏ వాల్యూ ఈజ్ 1. నెక్స్ట్ సో ఏ ఈజ్ ఈక్వల్ టు 15 mod 2. So this modulus operator returns the remainder. ఇక్కడ రిమైండర్ వాల్యూ ఎంత 1. సో 15 mod 2 remainder is 1. So returns 1 value. This is the remainder value. Modulus operator returns the remainder. సో ఈ వాల్యూ వెళ్ళి ఏకి అసైన్ అవుతుంది. సో వన్ మోర్ థింగ్, ఏ ఈజ్ ఈక్వల్ టు మోడ్యులస్ ఆపరేటర్ అనేది అప్లై చేయాలంటే బోత్ షుడ్ బి ఇంటీజర్స్ అయి ఉండాలి. మీరు ఇక్కడ 15.0 mod 2 ఇలా అప్లై చేస్తే మనకి ఎర్రర్ వస్తుంది, సిలో ఎర్రర్ వస్తుంది. బట్ పైథాన్లో అయితే ఎర్రర్ ఏం రాదు. ఇక్కడ 15.0 అనేది డబల్ వాల్యూ, డబల్కి ఒక ఇంటీజర్కి మోడ్యులస్ ఆపరేటర్ అనేది అప్లై చేయలేం ఇన్ సి లాంగ్వేజ్. విల్ గెట్ ఎన్ ఎర్రర్. చూడండి, నేను చూపిస్తాను ఇక్కడ. సో ఏ ఈజ్ ఈక్వల్ టు 15.0 mod 2 will get an error. All definite one error. Illegal use of floating point. చూసారు, ఇది ఫ్లోటింగ్ పాయింట్ అని వచ్చింది. ఓకే, సో ఫ్లోట్ డబుల్ ఉంటాయి బై డిఫాల్ట్ అయితే డబుల్ వాల్యూ. సో విల్ గెట్ ఎన్ ఎర్రర్. సో ఏ ఈజ్ ఈక్వల్ టు సో మోడ్యులస్ ఆపరేటర్ గివ్స్ ద రిమైండర్. సో చూడండి, ఇక్కడ 38 mod 5 వాల్యూ వస్తుంది. రిమైండర్ ఎంత 38ని 5తో డివైడ్ చేయాలి. 5ని 38తో డివైడ్ చేయాలి. సో 7 టైమ్స్ కదా, 7 5లు 35. వాల్యూ ఎంత మనకి 35. సో ఇక్కడ మైనస్ కదా, సో రిమైండర్ ఎంత వస్తుంది మనకి 3. రిమైండర్ ఎంత వాల్యూ అంటే 38 mod 5 వాల్యూ ఎంత 3. సో ఈ 3 వాల్యూ వెళ్ళి ఎక్కడ అసైన్ అవుతుంది, 3 వాల్యూ వెళ్ళి ఏకి అసైన్ అవుతుంది. నెక్స్ట్ ఏ ఈజ్ ఈక్వల్ టు -38 mod 5. సో వాల్యూ ఎంత వస్తుంది -38 mod 5 వాల్యూ ఎంత -3. నెక్స్ట్ ఏ ఈజ్ ఈక్వల్ టు -38 mod -5 వాల్యూ ఏమొస్తుంది, ఏ ఈజ్ ఈక్వల్ టు -38 mod -5 వాల్యూ వస్తుంది. సో చూడండి, మైనస్ మైనస్ క్యాన్సిల్, 38 mod 5 అంటే వాల్యూ ఎంత 3. సో 38 mod 5 ప్లస్ ఆర్ మైనస్ మైనస్ కదా, -38 mod 5 అన్నా 38 mod -5 అన్నా సేమే, వాల్యూ ఎంత వస్తుంది -3. సో ఇలా అనుకుంటారు, ఇది రాంగ్ అనమాట. ఒకసారి చూడండి, -5ని -38తో డివైడ్ చేయాలి. ఎన్ని టైమ్స్
-38 రావాలి, అంటే 7 టైమ్స్. ప్లస్ ఆర్ మైనస్ -5 ఇంటూ 7 అంటే -5 ఇంటూ 7 అంటే -35 వస్తుంది. సో సబ్ట్రాక్ట్ చేసేటప్పుడు సింబల్స్ మార్చాలి కదా, మైనస్ వల్ల ఇక్కడ ఏమవుతుంది, ప్లస్ అవుతుంది. ఇది ప్లస్ అవుతుంది. సో -38 ప్లస్ 35 అంటే వాల్యూ ఎంత వస్తుంది, -3 వస్తుంది. అంటే -38 mod -5 వాల్యూ ఎంత, -3. ఈ -3 అనే వాల్యూ వెళ్ళి ఏకి అసైన్ అవుతుంది. ఇప్పుడు 38 mod -5 38 mod -5 38. అక్కడ మనకి +38 ఉంది కదా, అంటే -7 టైమ్స్, -5 ఇంటూ -7 వాల్యూ ఎంత, 35. మైనస్ ప్లస్ అవుతుంది కదా, అంటే ఇక్కడ వాల్యూ ఎంత వస్తుంది మనకి, 35 వస్తుంది. సో ఇక్కడ సబ్ట్రాక్ట్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మైనస్ రాసుకోవాలి. 38 మైనస్ 35 అంటే వాల్యూ ఎంత వస్తుంది, 3. అంటే వాల్యూ ఎంత, 3. ఇది కూడా ఒకసారి చూడండి. -38 mod 5 -38. సో -7 టైమ్స్, ఇక్కడ -30 ఉంది కదా, -5 ఇంటూ -5 ఇంటూ -7 -35 -35. -35 అంటే పైన ప్లస్ అవుతుంది కదా, అంటే -3. అంటే ఇక్కడ వాల్యూ ఎంత వస్తుంది, -3. చూడండి, ఫస్ట్ మోడ్ కట్టేయండి. మోడ్ వాల్యూ 3, మోడ్ వాల్యూ 3, మోడ్ వాల్యూ 3, మోడ్ వాల్యూ 3. న్యూమరేటర్కి ఏ సైన్ ఉంటే ఆ సైన్ రాయండి. న్యూమరేటర్ సైన్ ఏంటి, మైనస్. న్యూమరేటర్ సైన్ ఏంటి, మైనస్. న్యూమరేటర్ సైన్ ఏంటి, ప్లస్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ so a is equal to 15.0 by 2 into 3 mod 5. ఓకే, సో ఈ రిజల్ట్ ఏమొస్తుందో చెప్పండి. ఫస్ట్ అసైన్మెంట్ డివిజన్, మల్టిప్లికేషన్, మాడ్యులర్ డివిజన్. మాడ్యులర్ ఆల్ ఆర్ ఈక్వల్ ప్రయారిటీ కదా, లెఫ్ట్ టు రైట్. ఇక్కడ చూడండి 15.0 by 15.0 by 2 అంటే వాల్యూ ఎంత వస్తుందంటే, డబుల్ ఇంటీజర్ కదా, 7.5 వస్తుంది. 7.5 ఇంటూ 3 mod 5. ఓకే, మనం ఇక్కడ 7.5 బదులు ఇక్కడ 2 తీసుకుందాం. 2 ఇక్కడ కూడా 2 తీసుకుందాం. 2 తీసుకుందాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ 7.5 ఇంటూ 2 అంటే వాల్యూ ఎంత వస్తుంది. అందరూ ఏమనుకుంటారంటే 15 అనుకుంటారు. ఇది డబల్, ఇది ఇంటీజర్, కాబట్టి వచ్చే రిజల్ట్ డబల్ వాల్యూ వస్తుంది. అంటే ఎంత వస్తుందంటే 15.0 వస్తుంది, అంతేగాని 15 రాదు. mod 5. ఇప్పుడు మోడ్ అప్లై చేస్తాం కదా, మోడ్ అప్లై చేయాలంటే బోత్ ఇంటీజర్స్ అయి ఉండాలి. బట్ ఇక్కడ డబల్ వాల్యూ ఉంది కదా, ఏమొస్తుంది, ఎర్రర్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ 43/10 వాల్యూ ఎంత, (43/10) అంటే వాల్యూ ఎంత వస్తుంది మనకి. సో ప్లీజ్ రిమెంబర్ 4.3 కాదు. సో క్వశ్చన్ వాల్యూ ఎంత, 4. సో 157/10 అంటే వాల్యూ ఎంత వస్తుంది మనకి, 15.7 కాదు, 15 వస్తుంది. 286/10 అంటే వాల్యూ ఎంత వస్తుంది మనకి, 1537/10 అంటే వాల్యూ ఎంత వస్తుంది, 153.7 కాదు, ఎంత వస్తుంది, 153 వస్తుంది. ఇంటూ కాబట్టి ఇంటే వస్తుంది.
ఒకసారి చూడండి ఇక్కడ 43 mod 10 అంటే ఏమొస్తుంది మనకి, మోడ్లెస్ ఆపరేటర్ అప్లై చేస్తే రిమైండర్ వస్తుంది. రిమైండర్ ఎంత 3. 157 mod 10 అంటే వాల్యూ ఎంత వస్తుంది మనకి 7. 15 ఏదో క్వశ్చన్, రిమైండర్ 7. సో 1537 mod 10 అంటే వాల్యూ ఎంత వస్తుంది మనకి 7. ఒకసారి చూడండి, మీకు ఎప్పుడైనా ప్రోగ్రామ్లో మీరు రాసే ప్రోగ్రామింగ్లో ఎప్పుడన్నా మీకు లాస్ట్ డిజిట్ కావాలనుకోండి, ఒకసారి చూడండి ఇక్కడ లాస్ట్ డిజిట్ ఎంత 3. లాస్ట్ డిజిట్ 7. సో లాస్ట్ డిజిట్ కావాలంటే ఏం అప్లై చేయాలి మనం ఇక్కడ mod 10 అనేది అప్లై చేయాలి. అదే మనం ఒకసారి చూడండి 4 ఇక్కడ 15 153 అంటే లాస్ట్ డిజిట్ కాకుండా రిమైనింగ్ నెంబర్ కావాలనుకోండి, అప్పుడు మనం ఏం అప్లై చేయాలి డివిజన్ 10 అనేది అప్లై చేయాలి. మనం ఇక్కడ రాసే ప్రోగ్రామ్స్లో ఎప్పుడు కూడా మనకి నంబర్కి లాస్ట్ డిజిట్ కావాలంటే mod 10 అప్లై చేయాలి. లాస్ట్ డిజిట్ కాకుండా రిమైనింగ్ నెంబర్ కావాలనుకుంటే డివిజన్ 10 అనేది అప్లై చేయాలి. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ డివిజన్ అండ్ మోడ్యులర్ డివిజన్. వన్ మోర్ థింగ్, సో ఫస్ట్ ఇక్కడ 9 mod 9 అంటే వాల్యూ ఎంత వస్తుంది 0. 18 mod 9 అంటే వాల్యూ ఎంత వస్తుంది 0. 27 mod 9 అంటే వాల్యూ ఎంత వస్తుంది 0. 8 mod 9 అంటే చాలామంది 0 అనుకుంటారు. 8 mod 9 అంటే 0 టైమ్స్ రిమైండర్ ఎంత వస్తుంది మనకి 8 వస్తుంది. ఓకే, సో వన్ మోర్ థింగ్, ఇక్కడ a ఈజ్ ఈక్వల్ టు 5 mod 6 ప్లస్ 3 అని ఇచ్చాను. సో వాల్యూ ఏమొస్తుంది మనకి ఇక్కడ 5 mod 6 అంటే వాల్యూ ఎంత 5 నాట్ 0 ప్లస్ 3 అంటే 8 వస్తుంది అనమాట. 8 అనే వాల్యూ వెళ్ళి ఏకి అసైన్ అవుతుంది. ఓకే, ఇవి అర్థమెటిక్ ఆపరేటర్స్. ఇంకొకసారి చూడండి, ఇవి మనం రాసే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో లాజిక్ బిల్డ్ చేయడానికి ఈ ఆపరేటర్ అనేవి వాడతాం అనమాట. ఏ ఆపరేటర్ చూడండి, మనం ఇక్కడ ఆపరేటర్ సేమ్ ఉన్నా మనం ఆర్డర్ మారిస్తే రిజల్ట్ అనేది చేంజ్ అవుతుంది. ఓకే, సో ఒకసారి ప్రాక్టీస్ చేయండి. సో స్టిల్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ఇంకొకసారి రిఫర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.